మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతి విషయంలోనూ ఏదో ఒక పరమార్థం ఉంటుందంటారు పెద్దలు. కొంతమంది జీవించి ఉన్నప్పుడు సమాజం కోసం పోరాడితే మరికొంతమంది తాము చనిపోతూ కూడా నలుగురికి పునర్జన్మను ప్రసాదించి కారణజన్మగా నిలుస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. లోకాన్ని చూడకముందే 100 ఏళ్లు నిండిన ఆ పసికందు ప్రాణం పోతూ మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ చిన్నారి త్యాగానికి యావత్ దేశం కన్నీటితో సెల్యూట్ చేస్తోంది. కేరళలోని పతనంతిట్ట జిల్లా మల్లపల్లికి చెందిన అలిన్ షెరిన్ అబ్రహాం వయసు కేవలం 10 నెలలు. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన వయసులో ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఆ చిన్నారి ప్రాణాల మీద తెచ్చింది. ప్రాణాలతో పోరాడుతున్న ఆ పసిమొగ్గ కాపాడాలని వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ విధి వెక్కరించింది. చిన్నారి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు ధృవీకరించారు. റഷും മറ്റു കാര്യങ്ങളും പ്രശ്നം തോന്നുന്നു. കാരണം വെള്ളിയാഴ്ച ആണല്ലോ. പോലീസ് എസ്കോർട്ട് ഉണ്ട്. ഇതിനു മുമ്പ് പോയപ്പോഴും നമ്മൾ പോലീസ് എസ്കോർട്ട് ഉണ്ടാവും. എത്രയും പെട്ടെന്ന് അവർ വഴി ക്ലിയർ ചെയ്ത് എല്ലാ കാര്യവും. അതൊരു തീരെ പൊടിക്കുഞ്ഞാണ് ഇപ്പൊ നമ്മൾ അതറിഞ്ഞിരുന്നു. ഇൻഫർമേഷൻ കിട്ടിയത് റൂട്ട് കാര്യങ്ങളെല്ലാം എല്ലാം పరమావధి వేతలు ఎత్తికానుള്ളത്. కళ్ళ ముందే కన్నబిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ వారు తీసుకున్న ఒక నిర్ణయం ఆ చిన్నారిని మరణంలోనూ అమరత్వానికి చేర్చింది. తమ బిడ్డ మరొక రూపంలో బతికి ఉండాలని కోరుకుంటూ అవయవదానానికి ముందుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. అలిన్ తల్లిదండ్రుల అంగీకారంతో కేరళ ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. ఆ పసికందు దానం చేసిన అవయవాలు నలుగురి చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. తిరువనంతపురం మెడికల్ కాలేజీలోని 10 ఏళ్ల బాలుడికి 2 కిడ్నీలు, కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 6 నెలల పసికందుకు కాలేయం, ఆస్టర్ మెడిసిటీలోని మరో చిన్నారికి గుండెవాల్వ్, అమృత ఆసుపత్రిలోని అందులైన చిన్నారులకు చూపునిచ్చేందుకు కళ్ళు దానం చేశారు. ఈ సాహసోపేతమైన నిర్ణయంపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. అంతటి పెద్ద నష్టాన్ని భరిస్తూ కూడా మరో నలుగురి ప్రాణాలని కాపాడాలని ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం నిస్వార్థమైనదని ఆమె కొనియాడారు. తమ బిడ్డ ఇక లేదనే నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ తమ పాప ఇతరుల రూపంలో ఈ ప్రపంచంలోనే ఉంటుందనే ఆలోచన వారికి కొంత ఊరటనిస్తోంది. కేరళలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచిన అలిన్ షెరిన్ త్యాగం వెలకట్టలేనిది. అవయవదానంపై అవగాహన కల్పిస్తూ మరణాన్ని గెలిచిన ఈ చిన్నారికి వన్ ఇండియా తరపున ఘన నివాళులు.